మీరు జైల్లో 18 రోజులు ఉన్నారు. చాలామంది చెప్పేది ఏంటంటే, చాలామంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పేది, జైలు అనేది జైలు జీవితం గడిపిన తర్వాత మనిషిలో ఒక పరివర్తన వస్తుంది అని అంటారు. మీలో ఏమైనా పరివర్తన వచ్చిందా? 18 డేస్లో మీకు ఏమైనా జ్ఞానోదయం ఏమైనా అయిందా? నాకు తీవ్రమైన జ్ఞానోదయం అయింది, తీవ్రమైన పరివర్తన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు విశ్రమించకూడదు అనేటువంటి పరివర్తన వచ్చింది. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు భరించలేరు అనేటువంటి పరివర్తన వచ్చింది. ఎక్కడ పరివర్తన లేకుండా రాదు, ఖచ్చితంగా పరివర్తన వచ్చింది. 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత ఇలాంటి పరివర్తనలు వచ్చాయి. మరింత కసి. నేను వచ్చిన రోజునే ఒక మాట చెప్పా, ఇది కేంద్ర కారాగారం కాదు, ఇది నాకు పట్టుదలకు శిక్షణా కేంద్రం అయింది అని చెప్పా. అది మీరు చెప్పేది ఎట్లా ఉంది? పరివర్తనలాగా అనిపించట్లా, పగ పెంచుకున్నట్టు అనిపిస్తుంది. అదేంటండి పరివర్తనే కదా. ఒక ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చడం కోసం పట్టుదల పెరిగి నేను ఇలా మాట్లాడటం తప్పు, నేను ఇలా ఉండటం తప్పు, నేను ఇలా ఎదురు వ్యక్తులను రెచ్చగొట్టకూడదు, ఇలా కులాలను రెచ్చగొట్టకూడదు, ఇలా ఒక ప్రజాస్వామ్యమైన రాజకీయాలు చేయాలి, డెమోక్రసీని మనం నిలబెట్టాలి, ఇలాంటి వ్యక్తిత్వ ఇలాంటి పరివర్తన వస్తే ఏం చేయాలంటే సాధువుల్లాగా బతకాలి, లేదా ఏదన్నా మత ప్రబోధకులాగా బతకాలి తప్ప రాజకీయాల్లో ఉండలేము. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బూతులు మాట్లాడాడండి? ఇప్పుడు నాకు క్షమాపణ చెప్పాడా? మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బూతులు మాట్లాడండి? ఇప్పుడు నా పశ్చాత్తాపడ్డాడు చెప్పండి నాకు. అంటే పశ్చాత్తాపడటం వాళ్ళకి అగౌరవంగా భావించారు. నేను అగౌరవంగా భావించలా. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను నేను ప్రెస్ మీట్లో కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు సార్? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని చెప్పులు పైకి తీశాడు. ఎక్కడండి అది? ఇక్కడ రోడ్డు మీద కాదే, వాళ్ళ ఆఫీసులో మీడియా సమక్షంలో మొత్తం టోటల్గా లీడర్స్ అందరూ కూర్చున్నప్పుడు మైక్లో మాట్లాడితే దేశంలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ చూపించినాయి. ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డాడండి? ఎప్పుడన్నా? నేను పశ్చాత్తాపడితే తప్ప? పశ్చాత్తాపడితే దాడి చేస్తారా? పశ్చాత్తాపడితే 18 రోజులు జైల్లో పెడతారా? ఏమండి, నా భార్య పిల్లల్ని తరిమి కొడతారా? అరే పశ్చాత్తాపడ్డవాడిని, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని కదా పెద్దలు చెప్తారు. అలాంటి పశ్చాత్తాపడ్డవాడిని కూడా మీరు క్షమించడం అంటే మీ రాజకీయ కక్ష. మీ రాజకీయ కక్ష ఇంతతో పోద్దా? మన తిరిగి రాదా? ఈ ప్రెసిడెంట్ ఎంత ప్రమాదకరమైంది. ఇప్పుడు అంబటి రాంబాబు నెక్స్ట్ మీరు వచ్చి నాకు చూపిస్తారా? నేను చూపించేది ఏంటండి? నేను ఎవరిని ఆఫ్టర్ ఆల్ చూపించడానికి? నేను అలాంటి వ్యక్తిని కాదు. ఇంతకుముందే మీకు మనవి చేసుకున్నాను. మీ పార్టీ చూపిస్తారా? మీ నాయకుడు చూపిస్తారా? ప్రెసిడెంట్ ఒకటి ప్రారంభమైన తర్వాత ఎవరు డిసైడ్ చేసేది? ఎవరు కంట్రోల్? మీరు పార్టీ నాయకులు, మీరు పార్టీ విధి విధానాలను, ప్రవర్తన నియమావళిని డిసైడ్ చేయాల్సినంత మీరు క్రూషియల్ నాయకులు మీరే ఎంతకింత చూస్తారు? ఇంతటితో ఆగిపోద్దా? నెక్స్ట్ మీరు రామా? ఇవన్నీ ఏంటి? బెదిరించడం అంటే ఇది నథింగ్ బట్ మీరు కూడా కంటిన్యూ చేయాలని ఉద్దేశం కదా? నో మీరు రాంగ్ వెళ్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఒకటి ఆర్గనైజ్డ్ కొన్ని ఉంటాయి, అనార్గనైజ్డ్గా స్పాంటేనియస్గా కొన్ని ఉంటాయి. నాది స్పాంటేనియస్ కాదంటాను, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ అంటాను. స్పాంటేనియస్గా వచ్చేదాన్ని ఎవడు ఆపలేడు. ఇట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్. ఏదో ఒక సంఘటన జరిగింది, టక్కన వచ్చేస్తారు, కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. దాని స్వభావం అది. ఆర్గనైజ్డ్ ఎలా ఉంటుంది? పోలీసులు ఉంటారు, నాయకులు ఉంటారు, పట్టణంలో అందరూ ఉంటారు, పెట్రోల్ బాంబులు వస్తాయి, కర్రలు వస్తాయి, గంటల తరబడి ఉంటారు. దట్ ఈస్ ఆర్గనైజ్డ్ అంటాను నేను. దాన్ని మీరు చూడగలగాలి. నేను చెప్పేది ఏంటంటే, నేను భయపడేది ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక శాంతిని కోరుకునే వాదిగా నేను భయపడేది ఏంటంటే, రేపు నా మాట కూడా వినకపోతే, ఇన్ని మీదకి వచ్చి కొట్టినప్పుడు ఏం చేసామని అంటే ఏం జరిగిందో తెలియదు కదా. ఒకసారి అధికారం మీరు నాయకులు ఎవరు? మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు నాయకులు ఎట్లా అవుతారు? నాయకత్వ పట్టుబడి ఎట్లా ఉంటుంది? నేను అనేది, నేను కంట్రోల్ చేయకూడదని కాదు, కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత మాకున్నది. కంట్రోల్ చేయాలి. ఎంతవరకు చేయాలి? అసలు మనకు తెలుసుద్దా? తెలీదా? ఎక్కడుంటాము? ఇలాంటి ప్రెసిడెంట్స్ వల్ల వచ్చేటటువంటి ప్రమాదాల గురించి భయపడుతున్నాను, బాధపడుతున్నాను. కోడి ముందా గుడ్డు ముందా అని ఒక చర్చ ఎప్పుడో ఉంది. అలానే మీరు రెచ్చగొట్టేది మీరు, దానికి రెచ్చిపోయే వాళ్ళు ఇంకొంతమంది అనేది ఉంటుంది. ఎక్కడ రెచ్చగొడుతున్నావు సార్? మీరు రోజు పవన్ కళ్యాణ్ పోక్ చేస్తుంటారు, చంద్రబాబు నాయుడు పోక్ చేస్తుంటారు, లోకేష్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చేసేదంతా రోజు మీరే కదా. ఈ ర్యాగింగ్లు ఇవన్నీ చేసి 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 లోకేష్ నా గురించి మాట్లాడలేదు ఎప్పుడు. గంట అరగంట అని మాట్లాడి ర్యాగింగ్ అతను చేయొచ్చా? అతనికి హక్కు ఉందా? మేము మాట్లాడకూడదా?
పొలిటికల్ సార్, పొలిటికల్గా అనేక బాణాలు వేసుకుంటాం, అనేక రకాలుగా మాట్లాడతాం. అది అంతవరకే పరిమితం వాళ్ళు తప్ప వచ్చి జనం మీద పడి జనాన్ని అంటే కొట్టి మాట్లాడుకుందాం, తిట్టుకుందాం, కొట్టుకోవద్దు అంటారు. తిట్టుకోవటం తప్పు అంటాను. తిట్టుకోవటం తప్పు. ఎవరు తిట్టుకున్నారు? తిట్టుకోవటం కాదు, పొలిటికల్ డైలాగులు ఉంటాయి. పైగా మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టీవీలు ఎక్కువైపోయినాయి. అందువల్ల మా టీవీలో పెద్ద ప్రాబ్లం లేదు, యూట్యూబ్లో ఎక్కువైనాయి. యూట్యూబ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కూడా ఏది యూట్యూబ్, మీరు వైఫై లాగా మీ చుట్టూ కెమెరాలు పెట్టుకొని రోజు యూట్యూబ్ కంటెంట్, సోషల్ మీడియా కంటెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానివల్లే ఇవన్నీ గొడవలన్నీ కూడా వచ్చింది దానివల్లే అని చెప్పి నేను ఒక చిన్న యూట్యూబ్ పెట్టుకున్నాను, నా అభిప్రాయాలు చెప్తున్నాను. దానివల్ల ఇంత కథలు వచ్చినాయి. అదేమన్నా దానివల్ల ఏమన్నా తప్పేం కాదు, కానీ ఇలా రోజు ఏదో ఒకటి మాట్లాడే ప్రాసెస్లో కొంతమంది రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి మీ మీద దాడి దాకా వచ్చిందని. వస్తే వచ్చిందని ఐ డోంట్ కేర్. నేను అనేది ఏంటంటే నాకేం వ్యాపారాలు లేవు, నాకు రాజకీయమే సర్వం కాబట్టి అన్నీ చేస్తుంటాను.